నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల శ్రీశైలం ప్రాజెక్టు జలాశయానికి గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తి పైనుంచి వస్తున్న ఇన్ఫ్లో 3,11,953 క్యూసెక్ల నీటిని, అవుట్ఫ్లోకు 1,81,008 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 885 అడుగులు ఉందని, పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.8070 టీఎంసీలు నిండుకుండలా నిండుందని, అదేవిధంగా కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అటవీశాఖ పరిధిలోని రంగాపురం గ్రామ పరిధిలో గల ఉమామహేశ్వర పుణ్యక్షేత్రంలో గత 3 రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు గాను ఉమామహేశ్వర పుణ్యక్షేత్రం కొండలపై నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో పైనుంచి కొండ చర్యలు విరిగిపడి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, దేవస్థాన సిబ్బంది కానీ అక్కడికి వస్తున్న భక్తులు కానీ అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు పక్కకు వెళ్లొద్దని సంబంధిత అధికారులు ఆదేశించగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గల వాగులు వంకలు పొంగి పొరలడంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ రాధావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ జిల్లా ప్రజలకు సూచించారు.